హలో ఫ్రెండ్స్, ఏమిరా చారి పసుపటు బాహుబలి 2ని దాటదని చెప్పావు కదా, ఇప్పుడు దాటేసింది ఏం చేస్తావు అనే విధంగా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు భయ్య. అయితే అలా కామెంట్ చేసిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ట్రేడ్ ప్రకారం పుష్ప2 బాహుబలి 2ని అయితే బద్దలు కొట్టలేదు. ఇక మేకర్స్ నుండి అయితే త్వరలో బాహుబలి 2ని బద్దలు కొట్టినట్టుగా పోస్టర్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. అయితే మరి నేను పుష్ప2 బాహుబలి 2ని బద్దలు కొట్టదని చెప్పాను కదా, మరి ఎక్కడ మన ప్రెడిక్షన్ దెబ్బేసిందో మరి మీకు వివరించాలి కదా భయ్య. అయితే క్లియర్గా వివరిస్తాను, ఆఖరి వరకు చూడండి భయ్య. మరి నేనైతే పుష్ప2 మూవీకి లాంగ్ రన్లో 1600 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని ప్రెడిక్షన్ చేశాను. మరి నా ప్రెడిక్షన్కి అనుగుణంగానే భయ్య అన్ని స్టేట్స్లో కూడా కరెక్ట్గా యాక్యురేట్గా కలెక్షన్స్ అనేవి వచ్చాయి. తెలుగులో 350 కోట్ల పైన గ్రాస్ అనేది పుష్ప2కు రాదు అని చెప్పాను. అదేవిధంగా 28 రోజులకి 336 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకెంత గింజుకున్నా 350 కోట్ల మార్క్ అయితే దాటదు. ఇక తమిళ నుండి 90 కోట్ల లోపే వస్తుందని చెప్పాను భయ్య. మరి ఎప్పటి వరకు 80 కోట్లు మాత్రమే గ్రాస్ అనేది వచ్చింది. ఇక కర్ణాటకలో 120 కోట్లు మాత్రమే టార్గెట్ అని చెప్పాను. మరి కర్ణాటకలో కూడా 120 కోట్లు మాత్రమే టచ్ చేసింది. ఇంకా అంతకు మించి కలెక్షన్స్ అయితే రావు. ఇక కేరళలో అయితే 20 కోట్ల పైన రాదని చెప్పాను, ఇప్పటి వరకు 18 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక ఓవర్సీస్ నుండి అయితే 250 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని చెప్పాను, 250 కోట్లు మాత్రమే టచ్ చేసింది. ఇంకా అంతకన్నా ఎక్కువ కలెక్షన్స్ అయితే ఓవర్సీస్ నుండి కూడా రావు. మరి మన ప్రెడిక్షన్ ఎక్కడ దెబ్బేసిందంటే భయ్య, హిందీలో దెబ్బేసింది. హిందీలో 800 లోపే కలెక్షన్స్ అనేవి వస్తాయని చెప్పాను గ్రాస్. కానీ ఇక్కడ హిందీ కలెక్షన్స్ అంతా కలిపి 1000 కోట్ల మార్క్ అనేది దాటేసింది భయ్య. మరి ఈ విధంగా నేను ప్రెడిక్షన్ చేసిన కలెక్షన్స్ అయితే వరల్డ్ వైడ్గా 1630 కోట్లు. మరి హిందీలో 200 కోట్లు పెరగటం వల్ల ఇప్పుడు అది 1800 కోట్ల మార్కుకి టచ్ అయిందన్నమాట. అయితే పుష్ప2 బాహుబలి 2ని బద్దలు కొడితే సంతోషమే భయ్య. వేరే ఇండస్ట్రీస్ కాకుండా మన తెలుగు సినిమానే బాహుబలిని అధిగమించడం నాకైతే ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రికార్డ్ అయినా సరే ఏదో ఒక రోజు బద్దలవలసిందే. కానీ మన బాహుబలి 2 యొక్క 1810 కోట్ల రికార్డును చూసి కావాలని చైనాలో దంగల్ని రిలీజ్ చేసి 2000 కోట్ల పైన గ్రాస్ వచ్చిందనే విధంగా డబ్బా కొట్టుకున్నారు చూడండి భయ్య బాలీవుడ్ వాళ్ళు. వాళ్ళ రికార్డుని బద్దలు కొట్టాలి, అప్పుడే మన తెలుగు సినిమా సత్తా చూపించినట్టు అవుతుంది. మరి లాంగ్ రన్లో ఈ పుష్ప2 ఎంతవరకు గ్రాస్ రాబడుతుంది, మరి దంగల్ యొక్క రికార్డును బద్దలు కొడుతుందా లేదా అనేది మీరు కింద అయితే కామెంట్ చేయండి భయ్య.